హలో వెల్కమ్ టు శాంతి బ్యూటీ కేక్స్ అండ్ వ్లాగ్స్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా ఏమేమి కావాలని, దాని రిలేటెడ్ క్లాస్ ఇదనమాట. అంతా ఒకేసారి చెప్పేస్తా మీకు మళ్ళీ బోర్ అయిపోతుందని క్లాస్ 1 2 క్లాస్ 2 కింద నేను డివైడ్ చేశాను. ఇంకా మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ మెటీరియల్ ఏముందో అది నేను ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది సిలికాన్ మ్యాట్ అనమాట. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది ఎందుకంటే మనం కేక్స్ చేసేటప్పుడు మనం లేయర్స్ కట్ చేస్తాం కదా, అది పక్కన పెట్టినా కింద పెట్టినా నాకు అంత హైజీనిక్గా అనిపించలేదు. బట్ నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. 400 ఏమో పడింది. అప్పుడు నేను ఒక 6 years బ్యాక్ తీసుకున్నప్పుడు 400 రూపీస్ పడింది. ఇప్పుడు నేను మీషోలో చెక్ చేస్తే అరౌండ్ 150-200లో కూడా వచ్చేస్తుంది. వీలైతే ఇది ఒక కేక్స్కనే కాదు, మనం ఇంట్లో చపాతీ డౌ ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంది. నాకైతే హైజీనిక్గా అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది న్యూట్రీజెల్ అండి. ఇది యాక్చువల్లీ వచ్చి నా దగ్గర ఫస్ట్లో అయితే 1 kg అలా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే మాకు ఇక్కడ హోల్సేల్ వాళ్ళు 1 kgని హోమ్ బేకర్స్ కోసం డివైడ్ చేసి మనకి ఎంత కావాలంటే అంతే ఇస్తున్నారనమాట. ఇది మనకి ఏంటంటే కేక్స్లో బేకరీకి వెళ్ళినప్పుడు చూసారా గ్లాస్ కేక్స్ లా కనిపిస్తూ ఉంటాయి చూసారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైనాపిల్ క్రష్ ఉందనుకోండి, ఇదే టైప్లో కొంచెం ఈ లేయర్లు వేసి కొంచెం గ్లాసీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మిర్రర్ గ్లేజ్ లాగా కొంచెం ఆ టైప్లో షైనింగ్గా అనిపిస్తాయి కదా, వాటిల్లో ఇదనమాట. ఈ న్యూట్రీజెల్ వచ్చి మనకి కేక్స్లో యూజ్ చేయడం కాదు, ఓన్లీ పైన టాపింగ్స్కి. ఈ న్యూట్రీజెల్ వచ్చి మనకి కేక్స్లో యూజ్ చేయడానికి కాదు, జస్ట్ పైన డిజైన్కి మాత్రమే యూజ్ చేయాలి. ఇది వచ్చి అన్ని ఫ్లేవర్స్లో దొరుకుతుందండి, పైనాపిల్ ఫ్లేవర్లు, స్ట్రాబెరీ ఫ్లేవర్లు. బట్ ఏంటంటే అన్ని ఫ్లేవర్లు తీసుకొని మనం ఏం చేసుకుంటాం, డబ్బులు వేస్ట్ తప్ప. కాబట్టి ఇందులో ప్లెయిన్ నార్మల్ ఇలా వైట్ కలర్లో వస్తుంది. ఇట్లా తీసుకొని ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, తీసుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ ఫ్లేవర్ కావాలంటే అది మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది చేసేటప్పుడు, కేక్ చేసేటప్పుడు దీన్ని డీప్గా చెప్తాను ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. మీకు ఇప్పుడు ఇది కొంచెం ఐడియా కోసం నేను చూపించాను అంతే. అండ్ ఇది వచ్చేసి చూసారా, వీటిని క్రష్లు అంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకు పైనాపిల్ కావాలి, స్ట్రాబెరీ కావాలి, బటర్ స్కాచ్ కావాలి అట్లా చెప్తారు కదా, ఇదనమాట. ఇది మధ్యలో ఫ్లేవర్ ఎట్లా వస్తుంది అంటే స్పాంజ్ ఒకటేనండి, వెనీలా చేసుకుంటాం స్పాంజ్, బేసిక్ స్పాంజ్ మాత్రం చేసుకొని మనకి ఎలాంటి ఫ్లేవర్ కావాలో అది మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంతకు మించి కేక్స్లో సీక్రెట్స్ ఏం లేవు. అండ్ చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ మాత్రం చాక్లెట్ కోకో పౌడర్ యాడ్ చేసి చేసుకుంటాము. అది నేను కమింగ్ క్లాసెస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెన్స్ ఏంటి అని. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి క్రష్లు అనమాట. ఇది స్ట్రాబెరీ, ఇది పైనాపిల్. అండ్ ఈ టైప్లోనే మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి. ఆరెంజ్ ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, బటర్ స్కాచ్ ఉంటుంది. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది తీసుకొని మీరు చేసుకోవచ్చు. ప్రెజెంట్ మీకు ఐడియా ఉంది కదా ఇవి. ఫస్ట్లో అయితే మనకి ఇవ్వండి ఇంత పెద్ద పెద్ద బాటిల్స్ వచ్చేవి. ఒక్కొక్కసారి హోమ్ బేకర్స్కి ఆర్డర్స్ లేకపోతే ఎక్స్పైరీ అయ్యాక యూజ్ చేయలేం కాబట్టి పడేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హోమ్ బేకర్ బిజినెస్ ఎంత పెద్దదైందని మనకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు అంటే ఇంత చిన్న చిన్న బాటిల్స్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి హోమ్ బేకర్స్ ఎంత మంచిగా డెవలప్ అయ్యారని. ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎసెన్స్. ఇదిగోండి మనకి ఎసెన్స్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఎసెన్స్లో వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బాటిల్స్లో కూడా దొరుకుతాయి. వెనిలా ఎసెన్స్, మనకి ఏ ఎసెన్స్ కావాలంటే ఆ ఎసెన్స్ ఫ్లేవర్ కోసం వాళ్ళు యూజ్ చేస్తాము. ఇట్లా చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి. రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే పెద్ద బాటిల్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అట్లా దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. స్మెల్లో కానీ మనకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటాయి అన్నమాట. ఇది 2 drops వేసినా ఒకటే, ఇది హాఫ్ ఇట్లాగా హాఫ్ మూత వేసి ఫుల్ కప్ వేసినా ఒకటే, ఇది 2 drops వేసినా అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒకవేళ మీరు మాకు వేస్ట్ అవుతుంది అనుకుంటే, ఒకవేళ రెగ్యులర్గా కేక్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా హోమ్ బేకింగ్లో, బాగా వాళ్ళకి రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఎప్పుడు ఇవే తీసుకుంటారు. మీరు ఇప్పుడే బిగినర్స్గా స్టార్ట్ చేసేలా ఉంటే మీరు ఇంత తీసుకొని వేస్ట్ చేసుకోకండి మనీ. మీరు హోమ్ బేకర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపీస్, 20 రూపీస్, ఒక 50 రూపీస్ అని ఇచ్చి ఒక చిన్న బాటిల్ తీసుకోండి. ఇప్పుడు బయట 300 పెట్టి బాటిల్ తీసుకునే కన్నా వీళ్ళకి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి మీరు ఈ బాటిల్ తీసుకోవడంలో పెద్ద తప్పేం లేదండి.
నేను క్లాసెస్ పెట్టి మా స్టూడెంట్స్కి చెప్తాను, మీరు ఒకేసారి అంత పెద్ద బాటిల్స్ తీసుకొని వేస్ట్ చేసుకోవద్దు, దీనికి ఫ్లేవర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఇంత పెద్ద బాటిల్స్ తీసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ బేకింగ్ సోడా, ఇది యాక్చువల్ వచ్చి కోకో పౌడర్ డబ్బా, బట్ నేను ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుంటాను కాబట్టి ఇది బాటిల్ ఖాళీ ఉంది అని, డబ్బా ఖాళీ ఉందని ఇందులో నేను బేకింగ్ పౌడర్ వేసాను. ఇదిగో చూడండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి కూడా ఇంపార్టెంట్. డిఫరెన్స్ చెప్తాను చూడండి. బేకింగ్ సోడా వేస్తే ఏంటి అంటే కేక్ అనేది పొంగుతుంది, బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటి అంటే కేక్ అనేది కుక్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. మళ్ళీ బేకింగ్ సోడా ఎందుకు వేస్తారు, బేకింగ్ పౌడర్ ఎందుకు వేస్తారు అని అందరూ అంటారు. వాళ్ళు చాలామంది తెలియదు, వేయాలంటే వేసేస్తారు అంతే. కాబట్టి నేను చెప్తాను చూడండి. బేకింగ్ సోడా మళ్ళీ చెప్తాను, బేకింగ్ పౌడర్ ఏంటి అంటే కేక్ అనేది పొంగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా ఏంటి అంటే లోపల అనేది బేక్ అవడానికి, ఐ మీన్ అంటే ఉడకడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ జెల్ కలర్స్. కేక్స్లో నేను ఎప్పుడు అయితే మాత్రం హోమ్ మేకర్స్ జెల్ కలర్సే వాడటానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హోమ్ మేకర్స్కి ఆర్డర్స్ ఎందుకు ఇస్తారండి, వాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తారు, హెల్తీ థింగ్స్ తీసుకుంటారు, హైజీనిక్ ఉంటారు, అలా అనే కదా ఇస్తారు. కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే వాళ్ళకి చెప్పండి కస్టమర్స్కి. ఒకవేళ కాస్ట్ ఎక్కువ పడుతుంది కేక్ అన్నారంటే మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పేం లేదు. ఎందుకు అంటే మేము ఇట్లాగే యూజ్ చేస్తామని. ఎందుకంటే హోమ్ బేకర్స్ కేక్ అనేది ఫ్రెష్గా ఇస్తాము, టేస్ట్ బాగుంటుంది. వాళ్ళు 10 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి తీసుకోవడానికైనా సరే ఇష్టపడతారు. ఎందుకంటే ఫ్రెష్ ఫుడ్ ఎవరు కాదంటారు చెప్పండి. మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అంతగా తగ్గించండి అని అడిగితే మాత్రం మీరు ప్రైజింగ్ ఎట్లా పెట్టాలి ఏంటనేది కూడా కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి లిక్విడ్ కలర్స్ అనమాట. నేను ఎప్పుడో తీసుకున్నాను, అప్పుడు కరోనా టైంలో, అప్పుడు దొరకలేదు ఎక్కడ నాకు జెల్ కలర్స్. ఆ టైంలో ఎవరో ఒక షాప్ అతను తెలిస్తే మా హస్బెండ్ తెప్పించారనమాట. అప్పుడు ఇంత పెద్ద బాటిల్స్ ఉండిపోయినాయి. నేనైతే లిక్విడ్ కలర్స్ ఎప్పుడు వాడలేదండి. చూసారు ఇందులో ఎంత క్వాంటిటీ ఇంకా ఎలా ఉండిపోయిందో. నేను ఎప్పుడైనా క్లాసెస్ తీసుకునేటప్పుడు ఇది యూజ్ చేయను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జెల్ కలర్ ఇలా ఉంటుంది, లిక్విడ్ కలర్స్ ఎలా ఉంటాయని, అందుకే ఉంచాను. నేనైతే పెద్దగా ఎప్పుడు యూజ్ చేయను. అండ్ ఆయిల్ వచ్చేసి మన ఇక్కడ మాట్లాడుకుంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కేక్స్లో. కానీ బటర్ కన్నా సాఫ్టీగా స్పంజీగా రావాలంటే మాత్రం ఆయిల్ యూజ్ చేయండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది చాలా మంచిది కేక్స్కి. అంటే మంచి స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. బటర్ మాత్రం యూజ్ చేయడానికి బటర్ అయితే మాత్రం హెల్తీ వైజ్ అయితే మాత్రం బటర్ యూజ్ చేసుకుంటూ, ఒకవేళ మీకు మంచి కస్టమర్ పే చేస్తారంటే, వాళ్ళకి హెల్త్ కావాలంటే పే చేసే కస్టమర్స్ అయితే మాత్రం వాళ్ళకి మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి బటర్కి ఆయిల్కి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది కేక్లో. కొంచెం సాఫ్ట్నెస్ కానీ స్మూత్ టెక్స్చర్ విషయంలో మాత్రం కేక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఫ్లేవర్లెస్ ఆయిలే యూజ్ చేయండి మీరు ఏదైనా. అంతేగా మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ కానీ కొంచెం థిక్ ఫ్లేవర్లు ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్లు ఉన్నాయి మాత్రం యూజ్ చేయకండి. ఎలాంటివి అంటే నువ్వుల ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ ఇట్లాంటివి మాత్రం యూజ్ చేయకండి. అది మనకి ఆవాల నూనె అంటారు కదా, అట్లాంటివి మాత్రం యూజ్ చేయకండి. సన్ఫ్లవర్ కానీ రైస్ రిచ్ కానీ ఇట్లాంటివి కొంచెం నార్మల్ ఫ్లేవర్ ఉండేవి మాత్రం యూజ్ చేయండి. స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉండేవి మాత్రం రికమెండ్ చేయకండి. అండ్ ఇవి వచ్చేసి మనకి టాపింగ్స్ అండి. కేక్ పైన డిజైన్స్ అవి వేస్తాం కదా, వాటిల్లో వేసే టాపింగ్స్ ఇలా ఉంటాయి మనకి. ఇప్పుడైతే చాలా ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా ఈ పాప్స్ బాల్స్, ఇవి కూడా టాపింగ్స్, ఇవి పెట్టుకోవచ్చు. మీరు నార్మల్గా చూసే ఉంటారు ఇవన్నీ. జస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. వీటిలోనే రైస్ ఫ్లేక్స్ అని, స్ప్రింకిల్స్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. అకార్డింగ్ టు కేక్ డిజైన్, ఒకవేళ కస్టమైజ్డ్ కేక్ అయితే వాళ్ళు ఇచ్చిన డిజైన్ బట్టి మన రిక్వైర్మెంట్ మనకే ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఎసెన్స్ అంటే ఇది కోకో పౌడర్ అండి. ఇక్కడ కోకో పౌడర్ గురించి కూడా చిన్న విషయం చెప్పాలి. కోకో పౌడర్లో కూడా మనకి డార్క్ కోకో పౌడర్ ఉంటుంది, లైట్ కోకో పౌడర్ ఉంటుంది.
లైట్ కోకో పౌడర్ ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. కానీ డార్క్ కోకో పౌడర్లో ఏంటంటే మనం అకార్డింగ్ టు మనం తీసుకునే కేక్ బట్టి, మనం హాఫ్ కేజీ కేక్, కేజీ కేక్ మనం ఎలా ఎలా ఏం చేయాలని దాన్ని బట్టి మనం కోకో పౌడర్ వేసుకొని డిసైడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ ఏంటి అంటే, డార్క్ కోకో పౌడర్ కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుందండి. అది ఎక్కువ వేసామంటే మాత్రం కేక్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అది చూసుకొని మనం చేసుకోవటం అనేది చాలా మంచిదన్నమాట. ఇది యాక్చువల్లీ మనకు హాఫ్ కేజీ 1 కేజీ ప్యాకెట్స్లో వస్తుంది. నాకు అంత యూజ్ అనిపించదు ఎప్పుడు కోకో పౌడర్, ఎందుకంటే నేను చాక్లెట్ కేక్ ఎక్కువే వెళ్తుంది, కానీ నా దగ్గర నేను పెద్ద ప్యాకెట్ ఒకసారి తీసుకుంటాను. ఇది వచ్చేసి కోకో పౌడర్ అండి. ఇది మీకు ఐడియా కోసం నేను చిన్న డబ్బా చూపిస్తున్నాను, కానీ యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్ తీసుకుంటాను. ఈ కోకో పౌడర్లో చిన్న విషయం ఏంటి అంటే, ఇందులో మనకి లైట్ ఉంటుందండి, డార్క్ కోకో పౌడర్ ఉంటుంది. డార్క్ కోకో పౌడర్ ఏంటంటే కేక్ డార్క్నెస్ వస్తుంది, కానీ లిటిల్ బిట్ బిటర్ టేస్ట్తో ఉంటుంది. మనం ఎక్కువ వేసుకుంటే మాత్రం కేక్ అంతా పాడైపోయినట్టు. లైట్ కొంచెం ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నా కూడా వెళ్తుంది, కొంచెం పర్వాలేదు టేస్ట్. బట్ డార్క్ కోకో పౌడర్ వేస్తే మాత్రం కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది, కానీ టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం చేంజ్ అనిపిస్తుంది. నేను నా బేకింగ్లో నేను అబ్జర్వ్ చేసింది అదనమాట. సో ఏంటంటే నేను ఎప్పుడు లైట్ కోకో పౌడర్ తీసుకోవడానికి ఇష్టపడతాను. నా దగ్గర ఇది 1 కేజీ ప్యాకెట్స్ ఉంటాయి, మీకు ఐడియా కోసం చూపించారు కాబట్టి నేను చిన్న తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పక్కా ప్రొఫెషన్ బేకింగ్లో మాట్లాడుకోవాలి అంటే, మార్కెట్లో మనకి ప్రీమిక్స్లు దొరుకుతాయండి. ఇవైతే నేను ఎవరైనా ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇస్తే వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను తీసుకొని ఇస్తాను. లేదంటే నేను ఎగ్స్ కేక్స్ చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మనకి వాడుతున్నాం కాబట్టి మనకి హెల్త్ డిఫరెన్స్ ఏంటి, టేస్ట్ ఏది బాగుంటుంది ఏంటి అని నాకైతే అంత ఐడియా ఇదేంటో తెలుసు కదా, మనం వంటల్లో వాడుతూ ఉంటాము వైట్ వెనిగర్. ఈ వైట్ వెనిగర్ వచ్చి నేను ఎందుకు చూపిస్తున్నానంటే, కేక్స్లో అది ఎందుకు వాడతామండి అని డౌట్ రావచ్చు. ఎగ్లెస్ కేక్స్ చేసేటప్పుడు నార్మల్ మైదా కేక్స్ చేసుకుంటాం కదా, అందులో మన వెనిగర్ యూజ్ చేస్తే ఏంటంటే కేక్స్ మంచిగా పొంగుతాయి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఎప్పుడైతే వేసామో ఇది వేస్తే రియాక్షన్ వస్తుంది అనమాట. మంచిగా రియాక్షన్ వచ్చి కేక్ అనేది మంచిగా పొంగుతుంది. రెగ్యులర్ కేక్స్ చేసేటప్పుడు దానికి మీకు ఎట్లా ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇవి మాత్రం మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినవి. మనం ఇంకొకటి ఏంటంటే, కేక్స్ ఓవెన్లో చేయాలా, ఓటీజీలో చేయాలా, గ్యాస్ మీద చేయాలా అని చాలా మందికి డౌట్లు ఉంటాయి. అసలు మనకి అవసరమే లేదండి. గ్యాస్ ఒక్కటి ఉంటే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు కేక్ ఈజీగా. కాకపోతే ప్రీ హీట్ అనేది ఇంపార్టెంట్. అది ఏ కేక్కి ఎట్లా పెట్టాలి, ప్రీమిక్స్కి అయితే ఎట్లా పెట్టాలి, మైదా కేక్ అయితే ఎట్లా పెట్టాలి, ఎగ్ కేక్ అయితే ఎంత టైమింగ్స్ ఏంటి అనేది నేను చేసేటప్పుడు మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ కూడా ఇస్తాను. మీరు అన్ని వీలైతే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని నేమ్స్తో సహా అన్ని రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బాగా చేసిన తర్వాత ఫ్యూచర్లో మీరు కూడా క్లాసెస్ స్టార్ట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మీరు చేసి మీకు డౌట్స్ క్లియర్ చేయడం అనేది రావాలన్నమాట. అందుకోసమే నేను చెప్తున్నాను, మీరు నోట్స్ అనేది రాసుకోండి. అంతేగాని ఇది తీసుకొచ్చి ఇదేంటి ఇట్లా ఉంది, ఇదేం పేరు అని స్టూడెంట్స్ అడిగితే డౌట్స్ క్లియర్ చేసేలాగా ఉండాలి. అట్లీస్ట్ మనం షాప్కి వెళ్ళి మనకి చూసి తీసుకోవడం కన్నా వాళ్ళ షాప్ అతనికి చెప్తే ఇది నేమ్తో ఉంటుందని చెప్తే వాళ్ళు ఈజీగా తీసుకొచ్చి ఇస్తారు కదా మనకి. అట్లీస్ట్ మీకు ఐడియా కోసమైనా ఉండాలి, కాబట్టి మీరు నోట్స్ రాసి ట్రై చేయండి. ఒకవేళ ఈ క్లాస్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటో తెలుసు కదా, మనం వంటల్లో వాడుతూ ఉంటాము వైట్ వెనిగర్. ఈ వైట్ వెనిగర్ వచ్చి నేను ఎందుకు చూపిస్తున్నానంటే, కేక్స్లో అది ఎందుకు వాడతామండి అని డౌట్ రావచ్చు. ఎగ్లెస్ కేక్స్ చేసేటప్పుడు నార్మల్ మైదా కేక్స్ చేసుకుంటాం కదా, అందులో మన వెనిగర్ యూజ్ చేస్తే ఏంటంటే కేక్స్ మంచిగా పొంగుతాయి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఎప్పుడైతే వేసామో ఇది వేస్తే రియాక్షన్ వస్తుంది అనమాట. మంచిగా రియాక్షన్ వచ్చి కేక్ అనేది మంచిగా పొంగుతుంది. రెగ్యులర్ కేక్స్ చేసేటప్పుడు దానికి మీకు ఎట్లా ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇవి మాత్రం మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినవి. మనం ఇంకొకటి ఏంటంటే, కేక్స్ ఓవెన్లో చేయాలా, ఓటీజీలో చేయాలా, గ్యాస్ మీద చేయాలా అని చాలా మందికి డౌట్లు ఉంటాయి. అసలు మనకి అవసరమే లేదండి. గ్యాస్ ఒక్కటి ఉంటే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు కేక్ ఈజీగా. కాకపోతే ప్రీ హీట్ అనేది ఇంపార్టెంట్. అది
ఏ కేక్ ఎట్లా పెట్టాలి, ప్రీమిక్స్ కేక్ ఎట్లా పెట్టాలి, మైదా కేక్ అయితే ఎట్లా పెట్టాలి, ఎగ్ కేక్ అయితే ఎంత టైమింగ్స్ ఏంటి అనేది నేను చేసేటప్పుడు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ కూడా ఇస్తాను. మీరు అన్ని వీలైతే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని నేమ్స్తో సహా అన్ని రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బాగా చేసిన తర్వాత ఫ్యూచర్లో మీరు కూడా క్లాసెస్ స్టార్ట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మీరు చేసి మీకు డౌట్స్ క్లియర్ చేయడం అనేది రావాలన్నమాట. అందుకోసమే నేను చెప్తున్నాను. మీరు నోట్స్ అనేది రాసుకోండి. అంతేగాని ఇది తీసుకొచ్చి ఇదేంటి ఇట్లా ఉంది, ఇదేం పేరు అని స్టూడెంట్స్ అడిగితే డౌట్స్ క్లియర్ చేసేలాగా ఉండాలి. అట్లీస్ట్ మనం షాప్‌కెళ్ళి మనకి చూసి తీసుకోవడం కన్నా వాళ్ళ షాప్ అతనికి చెప్తే ఇది ఈ నేమ్‌తో ఉంటదని చెప్తే వాళ్ళు ఈజీగా తీసుకొచ్చి ఇస్తారు కదా మనకి. అట్లీస్ట్ మీకు ఐడియా కోసమైనా ఉండాలి కాబట్టి మీరు నోట్స్ రాసి ట్రై చేయండి. ఒకవేళ ఈ క్లాస్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.